ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అబద్ధాలు చెప్పి ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి ఇవాళ అడ్డగోలు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. మనం చేయవలసిందల్లా ఒకటే, మార్చి 17 దాకా ఓపికగా ఉందాం. ఎందుకంటే 100 రోజులు నిండాలి. 100 రోజులు నిండినాక వాళ్ళ పాపం పండంగానే మనం కూడా ప్రజల దగ్గర పోయి అడుగుదాం. ఏమమ్మా వచ్చిందా 2500 రూపాయలు అని మహిళలను అడుగుదాం. ఏమన్నా వచ్చిందా నీకు 500 రూపాయల బోనస్ అని రైతులను అడుగుదాం. ఏమన్నా 2 లక్షల రుణమాఫీ అయ్యిందా మీరు నమ్మి ఓటేస్తారు కదా అని చెప్పి మన కర్షక సోదరులను మన రైతన్నలను దగ్గర పోయి అడుగుదాం. ముసలోళ్ళని అడుగుదాం. ఏమమ్మా మార్పు మార్పు అని చెప్పి 4000 రూపాయలు వస్తే అని ఓటేస్తారు కదా, పడ్డాయా మరి 4000 ఉన్న 2000 పడుతున్నాయా లేవా అని గుర్తు చేద్దాం. ఈ పని చేస్తే చాలు. ఇలా ఆల్రెడీ ఊళ్ళలో యాద్ చేసుకుంటాను. కరెంటు ఓంగనే ఏమంటారు, జై కాంగ్రెస్ అంటాను. కరెంటు ఓంగనే ఈ మధ్యన 2-3 మీటింగ్లకు పోతే మరి వాడు తెలిసి కట్ చేసిండో తెలియక కట్ చేసిండో కానీ కరెంటు కట్ అయింది. పాపం నిన్న మన జీవన్ రెడ్డి సాబ్ ఆ జగిత్యాల ఆయన కళ్యాణ లక్ష్మి చెక్కులు మంచి తందుకుపోయింది. ఆడ పోయినాక ఇవాళ రేపు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో వంచనిస్తలేరు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఎందుకంటే వాళ్ళకి ఎమ్మెల్యేలు ఎక్కువ లేరు కదా, అందుకే ఏం చేసిర్రు ఆర్డీఓ ఆఫీస్లో వంచాలన్నారు. సరే ఆర్డీఓ ఆఫీస్కి పోయిన వీళ్ళందరూ తెలియక పాపం ఆడపోతే కరెంటు దిక్కులేదు. ఇజ్జత్ వాయ్ మానం వాయ్ చెప్పుకుంటే ఇజ్జత్ వాయ్ చెప్పుకోకపోతే మానం వాయ్. మొత్తం పాపం ప్రెస్ వాళ్ళు ఉన్నారు ఆడ వీడియోలు తీసిరు. జీవన్ రెడ్డి ఫోన్ల మీద ఫోన్లు కొడతాడు. అయ్యో కరెంట్ ఈరాబాయి దండం పెడతాడు, వీళ్ళు వీడియోలు తీస్తారు, ఇజ్జత్ పోతుంది. కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది, కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది అని చెప్పి మళ్ళా ప్రజలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తారు. దండం పెడతా జల్దీ కరెంట్ అంటే మేమేమే బేబే ఆడు ఉంటే కదా ఇస్తాను. లేదు వాళ్ళకంత సీను. అందుకే నేను అంటున్నా, ప్రజల అనుభవంలో ఆల్రెడీ చాలా అయింది. ప్రజలు ఆల్రెడీ బాధపడతారు. అయ్యో ఎంత పని చేసుకుంటుమి అన్న బాధ ఉన్నది. ఇప్పుడు మనం చేయవలసిన పనుల్లో ఒకటే, అభ్యర్థి ఎవరైనా సరే ఆ మన నియోజకవర్గమా పక్క నియోజకవర్గమా మన జిల్లానా పక్క జిల్లానా అది విడిచిపెట్టుండ్రి. గులాబీ కండువా కప్పుకున్న కేసీఆర్ సైనికుడు ఎవరైనా సరే వారి కోసం మనందరం కూడా సమిష్టిగా కొట్లాడదాం. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడనే దేవులాడుకుందాం. కామారెడ్డిలోనే మన కొద్దిగా ముఖం తెలివి అనిపించలే. ఇవాళ మళ్ళీ అదే కామారెడ్డిలో, అదే దోమకొండలో, అదే బీబీపేటలో, అదే బిక్కునూరులో, అదే మాచారెడ్డిలో మళ్ళొక్కసారి మనం గట్టిగా కష్టపడితే తప్పకుండా మంచి ఫలితం వస్తుంది.